శ్రీమద్భాగవత మహత్యాన్ని తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద సనకాదుల సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున సభలో ప్రత్యక్షమైన భక్తిని సనకాదులు భగవద్భక్తుల హృదయాలలో నివాస స్థానంగా ఉండమని చెప్పారని తెలుసుకున్నాము. ఆ తర్వాత నారదుల వారు ఈ శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణం చేయడం వల్ల ఎవరు పవిత్రులు అవుతారో అని అడిగితే అందుకు సమాధానంగా సనకాదులు ఒక పెద్ద లిస్టు చెబుతారు. వక్రమార్గం అనుసరించిన వారు, కపటబుద్ధి కలవారు, డాంబికులు, తోటివారి అభివృద్ధిని చూసి ఓర్వలేనివారు, పంచమహాపాతకాలు చేసినవారు, శరీరము చేత, మాటల చేత, మనస్సు చేత నిత్యము పాపకర్మ చేసేవారందరూ కూడా శ్రీమద్భాగవతాన్ని తప్పనిసరిగా వినాలి అని సమాధానం చెబుతారు. ఈ పైన చెప్పిన లిస్టులో మనకి వర్తించేవి చాలానే ఉన్నాయి కాబట్టి అవన్నీ మన బుద్ధి లేదా ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం అందరము కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే రెండే మార్గాలు. ఒకటి భగవత్కథ శ్రవణము, భగవత్కథ పఠనము అని తెలుసుకోవాలి. హరే కృష్ణ.